హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎస్పెషల్లీ డీమాన్ పవన్కి దాని తర్వాత కళ్యాణ్ పడాలకి మధ్యన జరిగిన గొడవ ఏదైతే ఉందో నిన్న నామినేషన్స్లో, దీనితో పాటుగా సంజనాకి రీతూ చౌదరికి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సంజన గారు వాడిన భాష ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు ఎవరిని నామినేట్ చేసుకున్నాను, జనరల్గా నామినేట్ అయితే కదా ఇక్కడ రెండు విధాలుగా స్ప్లిట్ చేశారు. ఒకటి ప్రైవేట్ నామినేషన్స్, అంటే ఎవరిని నామినేట్ చేశారో తెలియకుండా అలా క్లోజ్ చేస్తారనమాట. రెండోది పబ్లిక్ నామినేషన్స్, అంటే ఎవరిని నామినేట్ చేస్తున్నారో ఏంటో అని చెప్పి వాళ్ళ ముందుకు చెప్పాలి. ప్రైవేట్ నామినేషన్స్, పబ్లిక్ నామినేషన్స్ ఇక్కడ ఒక పర్సన్ ఇద్దరిని నామినేట్ చేస్తాడు అని చెప్పి దాని అర్థం. అంటే ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక విధంగా నామినేట్ చేశాడు, అక్కడ ఒక విధంగా నామినేట్ చేశాడు. అంటే ఒక పర్సన్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు పర్సన్స్ ఉన్నారన్నమాట. దట్ ఈజ్ ద మెయిన్. ఎంత గూస్ బంప్స్ వచ్చేలా అసలు ప్లాన్ చేశారంటే కనుక ఈ నామినేషన్స్ రౌండ్ అయితే కనుక ఇప్పటి వరకు ఇలాంటి నామినేషన్స్ ప్రాసెస్ అసలు బిగ్ బాస్ చరిత్రలోనే లేదురా బాబు అన్నట్టుగా ప్లాన్ చేశారు. క్లియర్ కట్గా అన్ని డీటెయిల్గా ఓపెన్గా మాట్లాడదామావా. ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా లెంత్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చూడండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చిద్ది. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఎవరి మధ్యలో ఏమేమి గొడవ జరిగిందో డీటెయిల్గా చెప్తాను. అసలు ఎందుకురా బాబు ఈ గొడవ, అనవసరంగా ఏళ్ళు పెట్టుకుని కెలుక్కున్నారా వీళ్ళు, కంపు చేసేసారా బాబు బిగ్ బాస్ నేను తెలుగు సీజన్ అని అనుకునేలా కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు మెయిన్ కంటెంట్లో మెయిన్ మ్యాటర్ ఏంటంటే కనుక చూసే ప్రతి వ్యక్తి మామ ఒక్క లైక్ అలా కొట్టండి మామ, చాలా సపోర్ట్ ఉంటుంది. జస్ట్ మీరు లైక్ కొడితే మన వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది కదా. సో షేర్ అవ్వడానికే ఈ యొక్క రిక్వెస్ట్ అనమాట. చూసే ప్రతి ఒక్కళ్ళకి వినిపించింది కానీ నేనేం చెప్పబోతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి మామ, చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం ఇంకా ఎంతూజియాజం, ఇంకా ఏదో ఒక యాజం, ఇంకా హ్యాపీగా ఎంకరేజ్మెంట్తో చేయాలని చెప్పి నాకు వస్తుంది అనమాట. బూమ్ వస్తే ఇక బూమ్గానే మాటలు వచ్చేస్తాను మనతో నుంచి. మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నువ్వైతే కనుక చేసావనుకుంటున్నావు మావా. చూసే ప్రతి ఒక్కళ్ళు నిన్నే మావా, నువ్వు చూస్తున్నావు కదా నా వీడియో. అక్క ఒక బెల్ కొట్టాక తమ్ముడు ప్లీజ్, ఓకేనా? సో ఫన్గా తీసుకోండి మ్యామ్ అందరూ. సో ప్లీజ్ రిక్వెస్ట్ అయితే కనుక ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కనుక డీమాన్ పవన్తో ఫస్ట్ అయితే కనుక ప్రైవేట్ నామినేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎవరెవరు నామినేట్ చేసుకున్నా నేనైతే డీటెయిల్గా చెప్తాను మామ. ఇమాన్యుయల్ అయితే కనుక బ్రదర్ డీమాన్ పవన్ని నామినేట్ చేశాడు. నామినేట్ చేస్తూ ఒక మంచి పాయింట్ చెప్తున్నారు కదా, ఆ పాయింట్ కూడా ఏంటో మీకైతే కనుక డీటెయిల్గా నేను చెప్తాను. సో క్యాప్టెన్సీ కంటెంటర్లో డీమాన్ వరుసగా 7 వీక్స్ నుంచి నన్ను క్యాప్టెన్ చేయండి అనేసి అడిగినా కూడా క్యాన్సిల్ ఇక్కడైతే కనుక అనేసి అడిగాడు అనమాట. చేస్ రాలేదు అన్నాడు అనమాట. ఇమాన్యుయల్ అయితే కనుక క్యాప్టెన్సీ కంటెంటర్లో రాలేదు ఇవ్వలేదు అని చెప్పి అడిగేదానికన్నా నువ్వు పార్టిసిపేట్ చేస్తే బాగుండు కదరా తమ్ముడు అన్నట్టుగా ఇమాన్యుయల్ అయితే కనుక డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. సో కంటెంటర్ అయ్యాక వేరే వాళ్ళ కోసం ఆడాడు. ఆ విషయం నాకైతే బాగా నచ్చలేదు, టూ మచ్ అనిపించిందని చెప్పి మన ఇమాన్యుయల్ అయితే కనుక చెప్పాడనమాట. సో కెప్టెన్ అయ్యాడు, అవ్వాల్సిన చాలా అవకాశం ఉంటాయి. నువ్వు మంచిగా ఆడితే ఆటోమేటిక్గా అవకాశం వస్తే ఫస్ట్ అయ్యాక కూడా నువ్వు వేరే వాళ్ళుగా గివ్ అప్ ఇచ్చేసి వాళ్ళ కోసం ఆట ఆడితే కనుక ఎవరు చూస్తూ ఊరుకోరు కదా, అదొక పాయింట్. 2 కళ్యాణ్ అయితే కనుక సుమన్ అన్నని నామినేట్ చేశాడు. సింపుల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న ప్రతిదీ సుమన్కి ఏమైనా చెప్పాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. తను ఎవరైతే గేమ్లో ఉండి డిఫైన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్ట్రాంగ్ కంటెంట్ ఇవ్వగలరు అనుకున్న పాయింట్స్ పెట్టగలరు అనుకున్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అసలు కెప్టెన్సీ కంటెంటర్లో వీడు ఆడలేడరా బాబు అన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, నాకు అది నచ్చలేదని చెప్పి సో మన కళ్యాణ్ చెప్తారనమాట. థర్డ్ పర్సన్ భరణి తనుజాకి వేశారు. ఎందుకు వేశారు తెలుసుగా, భరణి గారి గేము చాలా డిస్టర్బ్ అవుతుంది. అది ఎవరి వల్ల, దివ్య నిఖిత తనుజ గారి వల్ల. సో వాళ్ళిద్దరి వల్ల నా గేమ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు, ఇక నుంచి నా ఆట నేను ఆడతాను, మీ ఆట మీరండి, మీకు నాకు మీతో గొడవద్దు అని చెప్పి దివ్య నిఖిత అనేది నామినేట్ చేశారు ఆయన అయితే కనుక. సో దీని తర్వాత వీళ్ళ యొక్క ఆగడాలు ఉండే కొద్ది ఎక్కువైపోతుంది కానీ పురుష పెట్టడానికి నేను నామినేట్ చేస్తానని చెప్పి చెప్తానమాట. తర్వాత కళ్యాణ్ అయితే కనుక ఎవరిని నామినేట్ చేశారో తెలుసుగా, డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. సపోర్ట్ లేదు, 7 వీక్స్ నుంచి ఛాన్స్ రాలేదు,
అని చెప్పి నామినేషన్స్లో చేశాడు. సో ఆ తనుజాకి డీమాన్కి జాగ్రత్తగా జరిగిన గొడవ గురించి మాట్లాడాడు అనమాట. తనుజాకి డీమాన్కి జరిగిన గొడవ గురించి అక్కడ ఏం జరిగిందంటే కనుక వెనక జస్ట్ మనోడు అలా అంటాడు కదా చేత్తో, అది జరిగిన దాని డిస్కషన్ దగ్గర తను తప్పేం లేదు కదా అన్నట్టుగా చెప్తున్నాడు. సో అక్కడైతే కనుక మెయిన్గా సపోర్ట్ చేయాలా అన్నాడు అనమాట. దివ్య అయితే కనుక బర్నీని నామినేట్ చేశారు. నేను చాలా సపోర్ట్ చేశా, బట్ ఆయన సపోర్ట్ కావాలి అనుకున్న టైంలో నాకు సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పి ఆ పాయింట్ మీద అయితే కనుక నామినేట్ చేశారు. 6th వన్ సుమన్ అన్న సంజన గారు నామినేట్ చేశారు. సుమన్ అన్న వేరే అర్థంగానే నాకైతే నవ్వుతుంది. ఇరిటేటింగ్గా ఉంది ఆవిడ చేసేదంతా, ఏం మంచిలే అంత ఇరిటేషన్ చెప్పి ఇచ్చేస్తుంది ఆవిడ ఇంట్లో అయితే కనుక అని చెప్తాడు అనమాట. అసలు ఏంటో పని చేస్తుంటే కామెంట్ చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ అని చెప్తున్నాడు సుమన్ అన్న. దీని తర్వాత సుమన్ డార్లింగ్ అంటున్నారండి. అసలు డార్లింగ్ ఏంటండి, అసలు మేము ఏంటండి, సంప్రదాయం ఏంటి, మేము ఏమనుకుంటున్నాం, డార్లింగ్ ఏంటి మేడం, మేము డార్లింగా, అసలు మమ్మల్ని ఆ మాటలు అనే దాంట్లో మేము తీసుకెళ్ళే బిగ్ బాస్, తను నన్ను డార్లింగ్ అంటుంది బిగ్ బాస్, ఆ వాట్స్ అయితే నేను తీసుకెళ్ళిపోతున్నాను బిగ్ బాస్ అని చెప్పి సుమన్ అన్న అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సుమన్ అన్నది అయిపోయింది. దాని తర్వాత తనుజ డిమాండ్ పవన్కి వేసింది. సో ఎక్కువ రీతుతో చిన్న మ్యాటర్స్కి కూడా హౌస్లో చాలా గొడవ పడుతున్నాడు. ఈయన గొడవ పడే విధానం ఏదైతే ఉందో, ఎవరైనా ఏమైనా చెప్తే దాన్ని పట్టుకుని గొడవ పడుతున్నాడు. సో రీతుకి అంటే పాజిటివ్ అంటాడు, వేరే వాళ్ళకి ఏమో పాజిటివ్గా ఆడాడు. ఇదే మన దాంట్లో నచ్చలేదనమాట. 8th వన్ సంజన గారు అయితే కనుక భరణిని నామినేట్ చేశారు. క్యాపాసిటీ టాస్క్లో సంజన అండ్ భరణికి జరిగిన మ్యాటర్స్ రిలేటెడ్గా లాస్ట్ వీక్ అయితే కనుక ఆవిడ చిత్తుగా అని చెప్పి నన్ను ఉంచండి అని చెప్పి నేను సపోర్ట్ గురించి అడిగినా కూడా భరణి గారు నాకు సపోర్ట్ ఇవ్వలేదు, ప్లస్ ఆయన కూడా తన కెప్టెన్సీ కంటెంట్లో నిలదొక్కోపోయాడని చెప్పి ఆయన అయితే సంజన గారు చెప్పడం జరిగింది అనమాట. సో ఫస్ట్ లెవెల్ అయితే కనుక ఇక్కడ కంప్లీటెడ్ మామ. ఈ లెవెల్ 1లో అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్ అయితే కనుక అని కాదు, నామినేషన్స్ అనాలిసిస్ అయితే కనుక జరిగిన కంటెంట్ అయితే కనుక ఒకళ్ళు అయితే కనుక రివెంజ్ నామినేషన్, ఇంకోళ్ళు అయితే కనుక నా ఆట తొక్కేస్తున్నారా బాబు అని చెప్పి, ఇంకోళ్ళు ఏమో నా కామెంట్ చేస్తున్నారు, నాకు ఇలాంటివి ఏమో నచ్చట్లా బిగ్ బాస్, నన్ను డార్లింగ్ అంటున్నారు బిగ్ బాస్ అని చెప్పిన మాటలతో వాళ్ళ నామినేషన్తో వాళ్ళు వేసుకున్నారు. ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు సెకండ్ నామినేషన్ ఉంటుంది మామ. 20 నిమిషాలు మెరుపు దాడి ఇచ్చేస్తా, ఇక్కడ నుంచి అయితే కనుక దూసుకెళ్ళిపోదాం, ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక ఫస్ట్ లెవెల్ 2 స్టార్ట్ అయిపోయింది. దివ్య నిఖితాతో స్టార్ట్ అయింది. భరణి గారు అయితే కనుక నామినేట్ అవ్వబడ్డ. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది చెప్పుకుందాం. ఫుల్ మాస్ పాయింట్స్ పెట్టింది మేడం గారు అయితే చూస్తాను. సో ఫస్ట్ పాపం ఈయనతోనే స్టార్ట్ అయింది. భరణి గారు అయితే కనుక దివ్య గారు అన్నారు. సో నువ్వు ఫస్ట్ ఏది వినవు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతావు, బుద్ధుందా నీకు అసలు? రెస్పెక్ట్ లేకుండా హౌస్ మీద నా గురువు గారు వచ్చారు, నా గురువు గారు వచ్చిన పాయింట్స్ నేను వింటానా, నీ మాట వింటానా? ఏం మాట్లాడతాను నువ్వు? ఇంత మంచిగా ఉన్న వాయిస్ అనేది తగ్గించుకొని మాట్లాడు. నాకు ఉంది గొంతు, నాకు లేస్తుంది. నేను మాట్లాడితే నువ్వు ఉండగలవా, తట్టుకోగలవా? నువ్వు మాట్లాడితే వేట, నేను మాట్లాడితే సూపర్గా ఉంటుంది, నా గురించి నీకు తెలీదు, తొక్కి పడేస్తా అని చెప్పి మనోడైతే కనుక వార్నింగ్ ఇస్తాడు అక్కడ. సో రైస్ చేసి మాట్లాడితే అది ఎలా ఉంటుందో తెలియదు, నేను మాట్లాడితే మామూలుగా ఉండదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. దీని తర్వాత మా గురువుగారు వచ్చినప్పుడు కూడా అన్నారు. ఏమన్నారు మీరు గురుగారు? భరణి గారేమో పైన ఉంది ఇప్పుడు అనగానే దివ్యకి కోపం వచ్చిందనమాట. భరణి గారేమో ఇక్కడ ఏంటంటే కనుక దివ్య నిఖిత ఏంటంటే కొంచెం డిస్రెస్పెక్ట్గా మాట్లాడిందని చెప్పి భరణి గారు, బట్ తనైతే కనుక ఏం డిస్రెస్పెక్ట్గా మాట్లాడలేదు, అంత నీట్గానే మాట్లాడింది. మాట్లాడితే కనుక బాగానే ఉంది. నేను కొన్ని విషయాల్లో కామ్గా ఉన్నా అని చెప్పి, నేను ప్రతి దాంట్లో ఇలా కామ్గా ఉంటానని చెప్పి మీరు అనుకోవద్దని చెప్పి చెప్తాడనమాట. నా తర్వాత నాకు మాట్లాడడం రాక కాదు, నాకు మాట్లాడడం రాకాదని చెప్పి చెప్తానమాట. దివ్య మీకు లిమిట్ ఉంది, నాకు లేదు. అతను మీ లిమిట్స్లో మీరు ఉన్నారు, నేను లిమిట్స్లో నేను ఉన్నాను, నేను లిమిట్స్ క్రాస్ చేసి ఏ రోజు మాట్లాడలేదని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మిమ్మల్ని మీ నోరుని కానీ చేతులను కానీ ఎవరైనా కట్టేశారా, మీ నోరు ఎవరైనా నొక్కేశారా? ఇక్కడ సీరియస్ అయ్యారనమాట భరణి గారు ఏదైతే కనుక. ఇక్కడ దివ్య తప్పేమీ లేదు, బట్ తనైతే కనుక రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడింది.
ఎవరు అన్నారు అందనమాట. తను రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడింది. ఇంకా ఇక్కడైతే గనక ఏం చెప్పారు అయ్యా? ఏం చెప్పారు అయ్యా? అయ్యా! ఏం చెప్పారు అయ్యా? అందనమాట దివ్య. అయ్యా గియ్యా అనకు నాకు అన్నాడు భరణి అయితే గనక. ఇక్కడైతే గనక ఫుల్‌గా పాపం ఎమోషనల్ అయిపోయింది దివ్య గారు. అయ్యా ఏంది అయ్యా? ఏం చెప్పారయ్యా? గియ్యా గియ్యా అయ్యా గియ్యా ఏంటని చెప్పి లేచాడనమాట భరణి అన్న అయితే. అయ్యా గియ్యా ఏంటి? ఇయ్య తగ్గించుకో, ఇయ్య మార్చుకో అని చెప్పి నీకేమైనా పనుందా? నేను చెప్పింది విను అది ఇది అని చెప్పి దామ్ డీమ్ డిష్‌గా అసలు ఇక లేదు, ఇక అవకాశం లేదు, మనకి ఇదే లాస్ట్ వీక్ అన్నట్టుగా ఇవ్వాల్సిన ఖర్చులు అయితే గనక ఇచ్చేసాడనమాట భరణి అన్న. సో, అక్కడ పాపం దివ్య నీత గారు ఎలిమినేటెడ్. రెండోది సంజన గారు పాపం తనుజ. అసలు ఏం నామినేషన్ పాయింటే లేదు మామ ఇక్కడ. ఓవరాల్‌గా నామినేషన్స్‌లో ఆవిడ పెట్టింది ఏంటో చెప్తాను చూడండి. నామినేషన్ పాయింటే లేదు. డైరెక్ట్‌గా చెప్తాను. ఆవిడ ఇండైరెక్ట్‌గా చెప్పింది. "నువ్వు హౌస్‌లో ఉంటే మా ఇమాన్యుల్‌కి కాంపిటీషన్ అవుతావమ్మా. అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో నువ్వు కాంపిటీషన్‌గా ఉన్నావు. అందువల్ల నేను నామినేట్ చేస్తున్నాను. మా వోడికి నువ్వు పోటీగా రాలేదు" అని చెప్పి చెప్తాదనమాట. సో, ఇది నేను డైరెక్ట్‌గా చెప్పా. ఆవిడ ఇండైరెక్ట్‌గా ఎలా చెప్పిందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. తనుజ అడుగుతది, "ఏంటండి మీకు నాకన్నా నేను అంటే ఆడోళ్ళలో చూసుకుంటే నాకు నువ్వే అనిపించావమ్మా" అనిపించాడు. అంటే మగవాళ్ళు ఎవరు లేరా? ఇమాన్యుల్ లేడా? కళ్యాణ్ లేడా? డీమాన్ లేడా? అని చెప్పి తనుజ గారు అడుగుతారు. అడిగితే "లేరమ్మా, నాకు నువ్వే అనిపించావమ్మా, నాకు నువ్వే అనిపించావు" అని చెప్పి సంజన గారు చెప్తారనమాట. ఓకే అని చెప్పి పాపం తనుజ గారు కూడా కూర్చుంటారు. అసల నిజంగా ఒకళ్ళ కోసం వీళ్ళని నామినేట్ చేయడం అనేది నాకు కరెక్ట్‌గా అనిపించలా. నీ పాయింట్స్ ఏమన్నా ఉంటే నువ్వు పెట్టి నామినేట్ చేయాలి గానీ సంజన గారు, అలా వేరే వాళ్ళని నువ్వు లైక్ చేస్తూ, ఇంకా ఆల్రెడీ మీకోసం వచ్చిన పర్సన్స్ కూడా ఆల్రెడీ చెప్పారు. లయన్ అన్న, ఇమాన్యుయల్ అది ఇది అని చెప్పి కాదు. నీ గేమ్ నువ్వు తొక్కేసుకోమాక. నువ్వు ఆడగలవు అని చెప్పి చెప్పినా కూడా ఆవిడైతే గనక ఇదే పాయింట్‌లో గనక కంటిన్యూ అవుతున్నారు. సో, ఇక్కడైతే గనక సంజన గారు తనుజాకి నామినేట్ చేశారు. 2 అయిపోయినాయి ఇక్కడ. సో, కళ్యాణ్, డీమాన్ అబ్బో మామ ఈళ్ళ గురించి చెప్పుకోవాలంటే నా గొంతు నొప్పొస్తుంది మామ. నాకసలు కనిపించకుండా నా గొంతు ఎవరో నలిపేసినట్టు అనిపించింది నాకైతే గనక. ఏంటో అమ్మో! ఏంటి మామ ఇంత పవర్ ఉందా కళ్యాణ్, డీమాన్ పవన్‌కి మాట ఎత్తంగాల్నే? అసలు నేనే కళ్యాణ్ అనుకోని నాకు డీమాన్ పవన్ బొత్తిగా వచ్చి నాకు గొంతు నలిపేసినట్టు అయిపోయింది మామ. అమ్మో! సో, కెప్టెన్సీ కంటెండర్‌లో కొంచెం ఫన్నీగా చేశాను మామ, ఏమనుకోవద్దు. కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ రాలా అనేసి మనోడైతే గనక కళ్యాణ్, డీమాన్ పవన్‌ని నామినేట్ చేశాడు. సో, ఛాన్స్ ఇవ్వు అంటావులే గానీ ఫస్ట్ వీక్‌లో నువ్వు గెలుచుకోవడం చేతకాల, నీకు వస్తే చెడగొట్టుకుంటావు. దాని తర్వాత వస్తే నువ్వేమో గివ్ అప్ ఇచ్చేస్తావు. ఏంట్రా నువ్వు అన్నట్టుగా మాట్లాడడం మనోడైతే గనక చెలరేగిపోయి మాట్లాడాడనమాట. కళ్యాణ్‌ని, డీమాన్ అయితే గనక బిగ్ ఫైట్ అయింది ఇక్కడైతే గనక. మామూలు ఫైట్ కాదా. నువ్వెంత? నీ పాయింట్స్ ఎంత? నువ్వేంటి? నేనేంటి? నువ్వేం వాడావు? నేనేం వాడా? అదే అని చెప్పి డామ్ డిష్ అని డాన్స్ చేసేస్తారన్నమాట ఇద్దరైతే గనక. బ్లూ టీమ్, రెడ్ టీమ్‌లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్‌లో జరిగిన మ్యాటర్ వీళ్ళకైతే గనక గొడవలా మారింది. సో, యాక్చువల్లీ ఇద్దరు బ్లూ టీమే మామ. ఇద్దరు బ్లూ టీమ్‌లో ఉన్నప్పుడు ఇద్దరు డీమాన్ పవన్‌కి, రితు చౌదరికి సపోర్ట్ చేయాలనుకున్నారు. బట్ రెడ్ టీమ్‌కి నువ్వెందుకు సపోర్ట్‌గా ఆడావు అని చెప్పి యాక్చువల్లీ రెడ్ టీమ్‌లో ఉంది ఎవరు? ఇమాన్యుల్. ఇమాన్యుల్ డీమాన్ పవన్‌కు సపోర్ట్ ఇస్తారు కదా! నువ్వు రెడ్ టీమ్‌కి సపోర్ట్‌గా ఆడాడని చెప్పి ఇండైరెక్ట్‌గా వాళ్ళైతే రెచ్చగొడతా ఉంటారు. ఇక్కడ ఏంటంటే గనక రెక్టాంగిల్ షేప్‌లో జరిగింది మామ. వీళ్ళ రితు చౌదరి, కళ్యాణ్, పవన్, ఇమాన్యుల్ ఏమో రెడ్ టీమ్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇండైరెక్ట్‌గా డీమాన్ పవన్ ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేయడానికి ఉంటది. సో, కాకపోతే ఇక్కడ ఏంటి కళ్యాణ్ ఖచ్చితంగా మాటిచ్చాడు. రితు చౌదరి సపోర్ట్ చేస్తా, నేను చివరి దాకా ఉంటానని చెప్పి. బట్ ఏదైతే విధానం ఉందో రితు చౌదరి మనల్ని ఫస్టే తీసేసింది గేమ్‌లో. అంటే తన మంచితనమే తన చెడుగా దారి తీసింది. తన మంచితనం అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందనమాట. సో, ఇలా రీతు కోసం గివ్ అప్ ఇస్తాను అన్నాడంట. సో, అక్కడ సీరియస్‌నెస్ లేదు గేమ్‌లో నీకనేసి, గేమ్ కష్టపడడానికి వచ్చినట్టు నువ్వు ఇలా చేస్తే గేమ్ ఆడే వాళ్ళకి ఎంత నెగిటివ్‌గా అవుతుంది, గేమ్ ఆడే వాళ్ళకి అవకాశం దక్కట్లేదని చెప్పి ఏడుస్తున్నావు, నువ్వేంట్రా బాబు గేమ్ కెప్టెన్సీ కంటెంట్ వచ్చినప్పుడు లోపల సిల్లీగా నవ్వుకుంటున్నావు అని చెప్పి కళ్యాణ్ మంచి పాయింట్సే పెట్టాడు. సో, ఓటింగ్‌లో ఫన్ ఇక్కడ వీళ్ళైతే కనుక నవ్వుకుంటున్నారు ఇద్దరు వాళ్ళు కూడా. ఇంకా నువ్వు సీరియస్‌గా ఉంటే నాకు నవ్వు వచ్చింది. డీమాన్ పవన్ ఏమో నేను అప్పుడు సుమనన్న మోహన్ చూశాను, సుమనన్న మోహన్ చూడడం వల్ల నాకు నవ్వు వచ్చింది అని చెప్పి డీమాన్ పవన్ చెప్తాడనమాట. సో, ఓటింగ్‌లో ఫన్ ఇదే. సో, నవ్వుతా ఎందుకు వచ్చావు అంటాడనమాట. సో, సుమనన్న ఫేస్ చూడంగానే నవ్వు వచ్చిందని చెప్తారనమాట. ఈ పాయింట్స్ అయితే పెట్టుకున్నారు మామ. ఇక్కడ మధ్యలో రీతు చౌదరి కూడా ఇన్వాల్వ్ అవుద్ది కానివ్వండి. కొంచెం అక్కడైతే కనుక రీతు చౌదరి సైలెంట్ చేస్తారు. కళ్యాణ్ ఏదైతే మన గొడవ జరిగింది ఎక్కడంటే రీతు చౌదరి ఇమాన్యుల్ని నామినేట్ చేస్తే అక్కడ గొడవ జరిగింది. సో, 4th వన్ ఇమాన్యుల్ని తనుజాని నామినేట్ చేశాడు మామ. ఒక్క పాయింట్ చెప్తాను స్ట్రైట్ అవే. ఇమాన్యుల్ తనుజ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్లో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ నేనైతే కనుక ఇమాన్యుల్ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిద్దామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఇమాన్యుల్ గురించి కొన్ని వర్డ్స్ మాట్లాడిద్ది ఆవిడ.
తను కెప్టెన్సీ కంటెంటర్ని అది కెప్టెన్సీగా గెలిచి దానికోసం వేరే వాళ్ళకి త్యాగం చేయడం, ఆ ఓట్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత లాస్ట్ వీక్లో కెప్టెన్సీ కంటెంటర్లా 6 మెంబర్స్లో ఉన్నప్పుడు నీకు 6 మెంబర్స్ వేశారు, ఇమ్ము చెప్తానమాట, నీకు 6 మెంబర్స్ వేశారు, బట్ తనుజ ఏమో ఇమ్ముని అన్న మాట మీద కెప్టెన్సీ అయితే కనుక త్యాగం చేసిన మాట అంది, ఆ మాటకి నామినేషన్స్లో పెట్టాడనమాట మనోడైతే కనుక. ఇమ్ము ఏమో త్యాగం చేస్తే నీకేంటి త్యాగం చేస్తే, నా కెప్టెన్సీని నేను త్యాగం చేసుకున్నాను, నీదేం లాక్కోలేదు అన్నట్టుగా మాట్లాడాడనమాట. లాస్ట్ వీక్ నామినేషన్స్లో 6 మెంబర్స్ నామినేషన్ చేస్తూ నువ్వు ఒక్కదానితో డిఫైన్ చేసుకున్నావు. రైట్, ఇక్కడ ఏం అడుగుతాడంట మనోడు, నేను అందరు నామినేషన్ చేశారు, అంతా బాగానే ఉంది, ఒక పక్కన సుమన్ నామినేట్ చేశారు, బర్నీ నామినేట్ చేశాడు, నేను చేశాను, సంజన చేసింది, అందరూ ఎవరు చేసినా నువ్వు నా ఒక్కడితోనే మాట్లాడుతున్నావు, బర్నీతో మాట్లాడలే, సుమన్తో మాట్లాడలే, ఎందుకని చెప్పి మనోడైతే కనుక హైలైట్ చేస్తాడు ఇక్కడైతే కనుక. సో ఓన్ స్క్రిప్ట్ రాయకు, ఇక్కడ ఏంటంటే కనుక స్క్రిప్ట్ గిఫ్ట్ అని చెప్పి ఆవిడ వాడకుండా ఉండాల్సింది, తను కూడా తిరిగి అంటే నువ్వు సీరియల్ స్క్రిప్ట్ నువ్వు రాయకని చెప్పి ఆయన అంటే మరి మీరు ఎలా ఫీల్ అవుతారు మేడం, అలా అనకూడదు కదా. ఒకళ్ళంటే అవతల వాళ్ళ వ్యక్తి అనడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, నువ్వు అనకపోతే 100% 100+ అతను ఏమన్నా ఉన్నావు నువ్వు అడగడానికి కూడా బాగుంటుంది. బట్ అలా ఆలోచించి కూడా డీమాన్ పవన్ అడగలేదు, ఏముంది లైట్లే ఏమన్నా తొందరపాట్లో ఏమన్నా అందేమని చెప్పి తను కూడా ఏమైనా డిస్కస్ చేయడం అనమాట అక్కడైతే కనుక. సో అలా జరిగింది వాళ్ళ ఇద్దరైతే మధ్య. ఇమాన్యుయల్ కనుక మన తనుజ గారికి ఇస్తారనమాట, సుమన్ అన్న అయితే కనుక తనుజాకి ఇచ్చాడు. మళ్ళీ ఏదైతే లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెంటర్లో ఉందో ఆ కెప్టెన్సీ కంటెంటర్లో నేను పైకి ఎక్కేసా, నీకు ప్లేట్లు కూడా కింద పెట్టుకోదని చెప్పి నువ్వు చెప్పలేదు, అట్లీస్ట్ జెండా పట్టుకున్న తర్వాత 1 మినిట్ నుంచున్నాను అయినా కూడా నువ్వు చెప్పలేదు, తనేమో అన్పక్ చేస్తానే ఉంది, ఆ విషయంలో నువ్వు నాకు చీట్ చేసావు, అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తానని చెప్పి సుమన్ అని చెప్తాడు. అదంతా అయిపోయిన తర్వాత తనుజ ఏమో నువ్వు ఆల్రెడీ బెడ్రూమ్కి వచ్చావు కన్నా, బెడ్రూమ్ వచ్చి మాట్లాడావు కన్నా ఆ రోజు, అప్పుడు అంతా బాగానే ఉన్నావు కానీ ఇప్పుడు ఎందుకంటే మాట్లాడే టైంలోనే మాట్లాడదాం మేడం, పాయింట్స్ పెట్టాల్సిన టైంలో పెడతాం, అన్ని టైంలో పెడతామేంటి అది ఇదని చెప్పి మరొకటి చెప్తాడు. ఇంకా ఇక్కడ రీతు చౌదరిని కూడా అడుగుతారు అనమాట, ఆయన వచ్చాడు ఫుడ్ మేనేజర్గా, వచ్చి తనుజ అయితే మాట్లాడి వెళ్ళాడని చెప్పి చెప్తుంది అనమాట. అమ్మో అనుకున్నాను నేనైతే పాప రీతు చౌదరి గురించి. అలా సేఫ్ గేమ్ ఆడటం ఆపేయండి సుమన్ అన్న అనేసి చెప్తుంది అనమాట పాపం. దాని తర్వాత తనుజ ఏమో ఆ రోజు థ్రెడ్ టాస్క్లో నేను మీకు హెల్ప్ చేశాను, అంత మంచిగా ఆడని చెప్పి నేను దగ్గరుండి మీకు ఆడిపించాను, తర్వాత సారీ కూడా చెప్పాను, నేను ఏమైనా గట్టిగా అరిచి మీరు ఏమైనా హట్టారని చెప్పి, అట్లీస్ట్ మీరు అది కూడా మనసులో పెట్టుకోలేదా సుమన్ గారు, సుమన్ గారు, ఏంటి సుమన్ గారు మీరు అలా ఎలా నామినేట్ చేశారు సుమన్ గారు అని చెప్పి తనుజ గారు అయితే అన్నారు. దివ్య గారు అయితే కనుక తనుజ నామినేట్ చేసింది మామ, ఎందుకు నామినేట్ చేసిందో చిన్న పాయింట్తో తగ్గొట్టేస్తాయి. ఇదైతే కనుక ఆ రోజు గొడవ జరిగింది కదా, పెద్ద గొడవ వీళ్ళిద్దరికి అయితే తనుజ కనుక దివ్యకి. సో బ్యాడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకోలేకపోయాను, దాని తర్వాత మనిషి విధం ఇష్టం లేకుండా రైట్ ఓకే మనిషికి కూడా ఇష్టం లేకుండా మీరు వెంట పడుతున్నారు అని చెప్పి అన్న మాటలు నా మైండ్లో అయితే కనుక అలాగే ఉండిపోయినాయి. దాని తర్వాత ఈ మాటని ఇక్కడితో ఎండ్ చేద్దామని చెప్పి నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి దివ్య అయితే కనుక తను దాన్ని నామినేట్ చేసింది. దాని తర్వాత డీమాన్ పవన్ ఇమ్యూన్ నామినేట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే కనుక ఎమోషన్ అవుతాడు అనమాట డీమాన్ పవన్, నేను నిజంగా ఒక సొంత అన్నలా ఫీల్ అయ్యానన్న, కాకపోతే వీళ్ళు ఏంటన్నా ఇలా చేసావు, నువ్వు ప్రతి దాంట్లో నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నాను, నువ్వు ఎక్కడా నాకు సపోర్ట్ చేయలేదు, నేను అంతా మనసులో పెట్టుకొని నేను నామినేట్ చేస్తానన్నా, నేనైతే కనుక అది మోయలేకపోతున్నాను, ఇది ఒక మోత బరువులో తయారైందని చెప్పి చెప్తాడు. కెప్టెన్సీ కంటెంటర్లో హెల్ప్ చేయలేదన్నాను, నాకు రెబల్ టాస్క్లో కూడా నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. అందరూ నేను బిగ్ బాస్ వీడియో చూపించిన తర్వాత నువ్వే నన్ను ఎలిమినేట్ కెప్టెన్సీ కంటెంటర్ల నుంచి రెబల్స్లో నుంచి తీసేసామని చెప్పి నువ్వే చెప్పామనగానే నేనైతే కనుక చాలా ఫీల్ అయ్యానన్న, అసలు నాకైతే కనుక అప్పుడే చాలా బాధ అనిపించింది అని చెప్పి చెప్తాను అనమాట. ఇమ్ము అన్న ఏమో పేరు చెప్పడం వల్లే కిల్ అయ్యాడు అని చెప్పి చెప్తాడు అనమాట. దీని తర్వాత ఇంకా లోపల లాస్ట్ టాస్క్లో జరిగిన మ్యాటర్ ఏదైతే ఉందో తనకి సపోర్ట్గా లేదు అంటా అని చెప్పి చెప్తాడు అనమాట మనోడైతే కనుక ఇమాన్యుయల్. అంటే లాస్ట్ వీక్లో ఆ బ్లూ రెడ్ టీమ్ ఆడతారు కదా ఆ టాస్క్ గురించి చెప్పాడు అనమాట. గొడవ పడ్డారు కదా అక్కడ కొంచెం, ఇమాన్యుయల్ ఏమో వాళ్ళ టీంలో ఉన్న బర్నీ గారు సపోర్ట్ చేయడం, తనేమో డీమాన్ రీతు చౌదరి సపోర్ట్ చేయడం, కళ్యాణ్ కూడా రీతు చౌదరికి సపోర్ట్గా చేయడం, అక్కడ కొంచెం నాకు వేరేలా అనిపించింది. సో ఇక్కడ రీతు అండ్ కళ్యాణ్ గొడవ అనమాట. ఇక్కడే ఈ మ్యాటర్ దగ్గర వీళ్ళిద్దరైతే కనుక ఈ మ్యాటర్ దగ్గర గొంతు పట్టుకుంటాడు అనమాట కళ్యాణ్ వెళ్ళి మన డీమాన్ వెళ్ళి మన కళ్యాణ్ని. సో ఇక్కడైతే కనుక రీతు అండ్ కళ్యాణ్ గొడవ చాలా బిగ్ స్టేజ్కి వెళ్ళిపోయిందమ్మా. అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి గొడవలు ఎదురా బాబు, ఆ వర్డ్స్ మాట్లాడుకోవడం. ఇక్కడైతే కనుక కళ్యాణ్ కొంచెం నోరు స్లిప్ అయ్యాడని అనిపించింది నాకైతే కనుక. తను ఏదో వరగర్ లాంగ్వేజ్ ఏదో ఖచ్చితంగా వాడాడు, డీమాన్ పవన్ గొంతు పట్టుకున్నాడు కాబట్టి తను అది వాడిన తర్వాత కుర్చీని కాలుతో కొట్టాడు అక్కడైతే కనుక. సో ఇక్కడ రీతు అండ్ కళ్యాణ్కి అయితే గొడవ అయింది కదా, ఆ గొడవ కూడా కళ్యాణ్ అండ్ డీమాన్కి కూడా గొడవ అయింది ఇక్కడ. సో డీమాన్ నీ కోసం వచ్చాడు, నువ్వు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు అని చెప్పి అది ఇది అన్నాడు కళ్యాణ్ అయితే కనుక.
ఇక్కడ ఈ విషయంలో పర్టికులర్గా ఒక మాట చెప్పాలంటే కళ్యాణ్ తప్పేం లేదు మామ, అంతా డీమాన్ తప్పేం ఉంది. డీమాన్ సెల్ఫిష్గా ఆలోచించి కెప్టెన్సీ కంట్రోల్లో ఛాన్స్ ఇచ్చిన తనైతే కనుక తను వేరే వాళ్ళ కోసం గివప్ చేశాడు. గివప్ కెప్టెన్సీ కంటెంటర్లో నీకు అవకాశం ఇవ్వలేదంటే ఇస్తేనే ఇలా చేస్తామని చెప్పి కళ్యాణ్ సీరియస్ అయ్యాడు అనమాట. టోటల్గా నిన్ను ఆడుకుందరా బాబు అని చెప్పి మనోడైతే చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ధీమాన్ పవన్ అయితే కనుక గొంతు కూడా పట్టుకున్నాడు అనమాట చివరికి వచ్చి. సో అలా అయితే కనుక వీళ్ళ డిస్కషన్ జరిగింది. ఇక్కడ సంజన వచ్చి డీమాన్ని లాగిందనమాట మామ. అక్కడ గొడవ జరుగుతుంది, డీమాన్ లాగింది గొంతు పట్టుకున్న తర్వాత డీమాన్ వెళ్ళి గొంతు పట్టుకున్నాడు కదా కళ్యాణ్ది. సో ఇక్కడ డీమాన్ మిస్టేక్ అయిందనమాట పక్కా 100% డ్యామ్ షూర్. దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్ రీతు ఇంకా మాట్లాడటం లేదు. సో కళ్యాణ్ ఏమో రీతు డీల్ పెట్టుకుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. రీతు ఖచ్చితంగా డీల్ పెట్టుకుంది, అందువల్ల చెప్పి నాతో ఇలా బిహేవ్ చేసింది. మేము డీల్స్ ఏం పెట్టుకోలేదా డీమాన్ చెప్తాను అనమాట. డీల్స్ గట్రా ఏం పెట్టుకోలేదు, నువ్వు అలా మాట్లాడమాకని చెప్పి డీమాన్ పవన్ చెప్తాడు. ఇక్కడతో కొంచెం కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడు అనేసి కుర్చీ పగల కొడతాడు అనమాట. ఇక్కడే ఎక్కువ తక్కువ మాట్లాడు అని చెప్పి కుర్చీ పగల కొడతాడు అనమాట మన కళ్యాణ్ అయితే కనుక. దీని తర్వాత 8th నామినేషన్ అయితే కనుక మన తనుజ గారు అనమాట. తనుజ గారు అయితే కనుక దివ్యాన్ని నామినేట్ చేశారు. అదే సేమ్ పాయింట్, వాళ్ళిద్దరు వయసు వరుస. నువ్వు అలా అన్నా అని చెప్పి నేను హట్ అయిన, నేను తిరిగి అన్నాను, ఇద్దరం ఏదైనా ఖతం అయిపోయింది, మన ఇద్దరి గేమ్ వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వకూడదు, ఏదైనా ఉంటే ఇక్కడే క్లోజ్ చేద్దామని చెప్పి తనుజ గారు అయితే కనుక దివ్యాన్ని నామినేట్ చేశారు. రీతు కళ్యాణ్ గురించి మాట్లాడింది. చూడండి ఏం మాట్లాడి చెప్తాను. రీతు కళ్యాణ్ని నామినేట్ చేసింది కెప్టెన్సీగా. ఆవిడ కూడా ఇద్దరు నామినేట్ చేసుకుని ఒకటి కళ్యాణ్ ఒకటి సంజనాకి వేస్తుంది అనమాట. సో బెడ్ టాస్క్లో ఏదైతే ఉందో ఆ టాస్క్లో నీకు నమ్మాను రా, నువ్వు ఆ రోజు ఏం చేసావు, హౌస్లో నుంచి నన్ను కింద నెట్టేలా నువ్వే చేసావు. సో ఆ రోజు నువ్వు గేమ్లో జెన్యున్గా లేకపోతే నేను ఇక్కడ జెన్యున్గా లేనంటే మరి నువ్వు ఈ గేమ్లో ఇక్కడ నాకు హెల్ప్ చేసి ఉండే, నేను ఈ రోజు ఈ గేమ్లో హెల్ప్ చేసినట్టు ఉండే. ఈ గేమ్తో ఆ గేమ్తో డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. రీతు పక్కా ఇక్కడైతే కనుక ఫుల్ కన్నింగ్గా అనిపించింది నాకు. ఎందుకో 4th వీక్ కెప్టెన్సీలో డీమాన్ కళ్యాణ్ని కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేస్తా, వాళ్ళ నుంచి కళ్యాణ్తో మాట్లాడారంట. అప్పుడు రీతు వచ్చి సారీ చెప్పిందంట. అప్పుడు రీతు వచ్చి కళ్యాణ్ డీమాన్ ఎవరు రాలా, అప్పుడు వచ్చింది రీతు ఒక్కళ్ళే. కళ్యాణ్ని అలుసుగా తీసుకొని ఏం మాట్లాడావు అనేసి చెప్తున్నాను అనమాట. అంటే నువ్వు నన్ను చాలా అలుసుగా తీసుకొని నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అనుకున్నా కూడా నువ్వు అలుసుగా తీసుకొని నా ఫస్ట్ గేమ్ నుంచి నన్ను రిమూవ్ చేసావని చెప్పి మనోడు అడుగుతాను అనమాట. 2 సంజన గారు అసలు ఇక్కడ నిజంగా మామ సంజన గారిని గేమ్ అసలు ఆడట్లేదంట, గేమ్లో కనిపించట్లేదంట. దాని తర్వాత ఇక్కడ రీతు ఇమ్ముని ఎందుకు నామినేట్ చేయలేదు చూడండి ఇక్కడ ఓట్స్. రీతు చూడండి, రీతు ఇమ్ముని ఎందుకు నామినేట్ చేయలేదు సంజన గారు మీరు. తనూజాని ఎందుకు చేశారు మీరు, బాగా మనసులో పెట్టుకున్నారు కదా, మీరు అంతా సేఫ్ గేమ్ ఆడారని చెప్తాను అనమాట. దాని తర్వాత ఆ ఓట్స్ పెద్ద పెద్ద పదాలు నీ అంతా ఎవ్వరు వాడలేరమ్మా ఇంట్లో, నీ అంత స్ట్రాటజీస్ కూడా ఎవరికి లేవమ్మా రీతు అని చెప్పి సంజన గారు నోరేసుకొని పడతానమాట. నువ్వు ఆ డీమాన్తో కూర్చుంటావు రోజు రాత్రి అందనమాట సంజన గారు. అసలు ఈ ఓడు పాపం ఆవిడ అనకుండా ఉంటే బాగుండేరా బాబు అని చెప్పి నేనైతే అనుకున్నాను. బట్ అనేశారు చాలామంది అక్కడ వచ్చి ఇమాన్యుల్ కానీ, దివ్య కానీ, తనుజ కానీ, భరణి గారు కానీ అని చెప్పి సంజన గారు మీరు అలా ఆడడం చాలా తప్పు, కళ్యాణ్ కూడా వస్తారు మీరు ఆడడం చాలా తప్పు, ఆవిడ ఒక ఆడపిల్లే, మీరు ఒక ఆడపిల్లే, ఆ ప్లేస్లో ఎవరైనా బాధపడతారు, మీరు ఖచ్చితంగా అక్కడ అనొద్దు, ఆ మాట వెనక్కి తీసేసుకోండి అని చెప్తారనమాట. దీని తర్వాత రీతు చౌదరి ఆ మాట విన్న తర్వాత ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట, ఎమోషనల్ అయిపోతుంది ఫుల్గా. తనుజ తన దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, నీకు బుద్ధి ఉందా, నువ్వు ఏడిస్తే ఒప్పుకున్నావు అన్నట్టుగా అంటదనమాట. అది సో ఆ టైంలో ఎవరైనా ఎమోషనల్ అవుతారు, దట్ ఈస్ ద కామన్. సో ఇదంతా అయిపోయి ఇంకా నీట్గా మళ్ళీ నైట్ డిస్కషన్లో కూడా మళ్ళీ ఎవరికాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా అయిపోయారనమాట. మన కళ్యాణ్ వెళ్ళి తనుజతో మాట్లాడతాడు, బట్ తనుజ కళ్యాణ్తో మాట్లాడతాడు, మన కళ్యాణ్ వెళ్ళి రీతు చదువుతో మాట్లాడతాడు, అంతా నార్మల్గానే అనిపించింది. కానీ సంజనాకి రీతు చదువు మాత్రం ఖచ్చితంగా క్లాష్ వచ్చినట్టే అనిపించింది నాకైతే. కనుక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో మీరు గెస్ చేస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు ప్రోమోస్ అయితే ఇంకా చూడలేదు, ఆ ప్రోమోస్ రిలేటెడ్గా దాంట్లో ఏమైనా కంటెంట్ ఉంటే మీ దాకా తీసుకొస్తాను ఖచ్చితంగా. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.